పేదలకు ఒక్క మంచి పని కూడా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వారి గూడు కూల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదల ఇళ్లపై హైడ్రా బుల్డోజర్లు రాకుండా తమ ప్రభుత్వం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తే ప్రభుత్వమే కూలిపోతుందని హెచ్చరించారు కిషన్ రెడ్డి. పేద ప్రజల మీద ప్రతాపం చూపిస్తే ఈ ప్రభుత్వాన్ని సంధింపజేస్తాం తప్ప అవసరమైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం దేనికైనా సిద్ధంగా ఉంటాం తప్ప పేదవాడి ఇళ్ల మీద గడ్డపార వేసిన యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనం చేస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇస్తా ఉన్నాం. ఇప్పటికైనా హైడ్రాకు సంబంధించి విధి విధానాలు రూపొందించే సమయంలో ఖచ్చితంగా పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల మీద గడ్డపార పెట్టేటువంటి అధికారం, బుల్డోజర్ పెట్టేటువంటి అధికారం లేదనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఆర్జీ ట్యాక్స్ కానీ ఆర్ఆర్ ట్యాక్స్ కానీ ఈరోజు ఇప్పటికి కూడా వేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులను పిలిపించి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలను పిలిపించి ఆర్జీ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు.